గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నైట్ మనం వచ్చే వరకు చాలా టైం అయిపోయింది, 2 గంటలు అయింది. ఆ తర్వాత వచ్చి పడుకున్నాం. ఇప్పుడు లేచాం 7 o'clock. ఎవరో 7 o'clock అంటే బ్లేడ్ కాదు, నేను ఇక్కడ మా అన్నయ్య గారు ఇప్పుడు ఉన్నారు, పడుకున్నారు. అప్పర్ అన్నయ్య ఈజ్ లుకింగ్ ఇంటూ రీల్స్ ఫ్రమ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అబ్బాయి. 10 గంటలకు బయలుదేరుతాం. అన్నగారు హైదరాబాద్ వెళ్ళిపోతాం. మేము ఏదన్నా ఊరి పేరు ఎమ్మికనూరు నేను వెళ్ళిపోతాను. ఇవాళ ఈవెంట్లో నేను పాట పాడుతున్నా, ఈరోజు నేను ఒక పాట నేర్చుకొని వస్తాను. ఇలా నాకు ఎందుకో పాట పాడాలని ఉంటుంది అన్న ఎప్పుడు. ఏ పాట అంటే సుమం ప్రతి సుమం సుమం, ఆ పాట ఒకటి ఉంటుంది. మటరాని మౌనమిది టిట్టేడి, ఈ పాట పాడాలని ఉందన్న. నేను నేర్చుకోవాలన్న పాట. ఈ పాట బాగా పాపులర్ సాంగ్ కదా. అట్లా డ్యాన్స్ కూడా నేర్చుకుంటారా మీరు అన్నట్టు? ఫస్ట్ పాట నేర్చుకో, తర్వాత డ్యాన్స్ నేర్చుకో. చెక్అవుట్ అయిపోయింది, రూమ్ చెప్పాలా కార్యక్రమం వస్తుంది. నా ఇది 2 అవి 2 అబ్బాయి. అన్నీ ఊడిపోయాయి. ఇది కదా మనకు కావాల్సింది కారం దోశ అంటే. ఆయన ఏమేమి ఉన్నాయో మనస్ఫూర్తిగా తిన్న. ఆయన అతని కారం కనబడదు. ఎర్రగారం ఉందండి అతనికి, ఎర్రగారం లేదండి. తినడానికి ఒక 1/2 kgని, కొట్టుకోవడానికి ఒక 1/2 kg తీసుకెళ్తాడండి. ఓ మీరు ఒకటి అమ్మాయికి అదేందన్న ఇప్పుడు మీరు చెప్పింది అదే బాగుంటుంది. వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్ళిపోతున్నారు, క్లోజ్ ఆయన ఫోన్ మాట్లాడుకోవడం మనం. సో ఇప్పుడైతే మేము ఐరా మన జ్యువెలరీ షాప్కి వచ్చాము. దీని ప్రొపరేటర్ మా తేజ గారు. అండి గుడ్ అని చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. అంటే ఇందులో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ తోటి ఉన్నది, ఇక్కడ వచ్చేసి సిల్వర్ని ఈ విధంగా సిల్వర్ మీద గోల్డ్ ఫినిషింగ్ తోటి మనకు ఇస్తున్నారు. దీంట్లో అన్ని రకాలు బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీ కానీ, నెక్లెస్లు కానీ అన్నీ ఉన్నాయి. మనకి ఏంటంటే సిల్వర్ మీద ఈ గోల్డ్ కోటింగ్లో వచ్చింది కాబట్టి మంచి నార్మల్ రేట్కే వస్తుంది. అది డైరెక్ట్ గోల్డ్ అంటే ఈ మధ్యకాలం లక్షలు పెట్టలేము మనం అన్నీ. వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, ఇవి ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి. సంక్రాంతి రోజు మంచిగా డ్రెస్అప్ చూసుకోవాలి లేడీస్ వాళ్ళందరికీ కూడా కావచ్చు. బ్రైడల్ జ్యువెలరీ కూడా ఉందంట. అండ్ అలాగే వెండి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం. సమేత వెంకటేశ్వర స్వామి. పంచప్రసాద్ గారు ఆంధ్రవేలో ఉన్నారు కాబట్టి మా పంచప్రసాద్ గారు కూడా ఒకటి మన మంచి హ్యాంపర్ ఇస్తున్నారు మన తేజ గారు. థ్యాంక్ యూ అన్న. పంచప్రసాద్ గారి ద్వారా అలాగే చిత్రం సీన్ ద్వారా మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పంచప్రసాద్ అన్న మీరు కూడా విజిట్ చేసి ఓ ఫోటో తీసుకురావాలా, ఎందుకంటే మీరు ఆంధ్రవేలో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను మీ బిహాఫ్. థ్యాంక్ యూ. ఎమ్మికనూర్. నేను వినోద్. మరోసారి వెళ్ళిపోయాడు. మా సంతోష్ పడుకున్నాడు. 60 కిలోమీటర్లు ఎమ్మికనూరు వరకు. ఎమ్మికనూరుకి వచ్చేసాను. మా వాళ్ళని మళ్ళీ కలిసేసాను. ఆహా, హ్యాపీ న్యూ ఇయర్ నుంచి ఎలా ఏమైంది, ఎంత పబ్లిసిటీ వస్తుంది సార్ నీకు? చూడని వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఏ ప్రసాద్ చూసారా మా కళాయికి ఎంత బాగుంది, ఎంత బాండింగ్ నాకు అర్థమవుతలేదు. నేను నిన్న మంచిగా వచ్చేటోడిని ఖర్చు పెట్టుకొని యాక్టింగ్ చేసి. నువ్వు చెప్పాలి విషయం. నవీన్ అన్న ఎలా అంటే ఎంత బిజీ ఆర్టిస్ట్ అంటే గంటకు షో చేస్తున్నాడు, గంటకి. ఇక్కడ ఇది కూడా షోనే, మా ముందు కూడా షో చేస్తున్నాడు. ఆ షో కాదు, నేను వీడికి రానికి ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చాను, ఎంత లాస్ అయ్యాను చెప్పండి. ఇప్పుడు ఒక విషయం మీకు విషయం చెప్పాలి ఏంటంటే, యాక్చువల్గా ఈ ఈవెంట్కి వస్తే ఫ్రెండ్స్ది ఈవెంట్ ఇది, మేము కమర్షియల్గా రాలేదు, ఉన్న దాంట్లో ఏదో సెట్ చేసుకొని వచ్చాము. సో ఇతను కారు, పెట్రోలు, డీజిల్, టోల్ గేట్లు అన్నీ కలిపితే ఈ ఈవెంట్కి వచ్చే డబ్బులు కాకుండా ఇతను పైన ఒక 10,000 పైన పడతాయి. 3650. ఇతను అలాంటి సాహసాలు చేస్తూ ఉంటాడు గడ్డన్న. మీరు ఆశ్చర్యపోరక్కర్లేదు, ఇది రోజు జరిగేది మాకు. ఇప్పుడు కారు తీసుకొచ్చి లాభం పడ్డానా నష్టపోయానా నాకు అర్థమైతలేదు. కారు తీసుకొచ్చి నువ్వు లాభపడ్డావు, ఎలాగా? కష్టపడకుండా సుఖపడ్డావు. ఇవాళ వచ్చే పేమెంట్లో నేనే కారుకు రిటర్న్ పెట్టాలి.
And okay, see you guys in next vlog. మనోడు ఒక వీడియో చేశాడు బ్లాగ్. దాంట్లో దగ్గర ఒక 50 మంది 60 మంది ఉంటారు. వ్యూస్ అయితే వచ్చినాయి కూడా 13. అంటే దాంట్లో ఉన్నోడు కూడా చూడలేదు ఆ వీడియో. అవునా? అయ్యో సార్, ప్లీజ్ నవీన్ గారు చాలా మంచోడు, చాలా మంచి ఆర్టిస్ట్, బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ నువ్వు కూడా చూడు. వాడి బ్లాగ్స్ చూడండి, వాడి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటు పెట్టు. సంతోష్, నేను ఇందాక డ్రైవర్ అన్నా కదా, డ్రైవర్ అనేది తీసుకుంటున్నాను వాపస్. నవీన్ అన్న తమ్ముడు అండ్ నా తమ్ముడు సంతోష్. ఎంత మంచోడు అంటే నవీన్ తమ్ముడిని డ్రైవర్ లాగా వాడుకుంటాడు. కాదు, వాడు మంచి డ్రైవింగ్ చేస్తాడు. నిన్న చూడు, నిన్న 2:30కి బయలుదేరిన హైదరాబాద్లో సాయంత్రం अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. కర్నూలుకి ఎంత వచ్చాను? నువ్వే చెప్పు. 5 o'clock 5:20కి వచ్చేసాను నేను. అంటే ఇప్పుడు మనం ర్యాష్ డ్రైవింగ్ చెప్తున్నావా, బ్లేమ్ చేస్తున్నావా? లేదా నీ డ్రైవింగ్, వాడు 18 వచ్చాడు కానీ బాగా డ్రైవింగ్ అయితే అంత ఫాస్ట్ ఎందుకు వస్తాడు? ఎట్లా ఇచ్చిన బ్లేమ్? హాయ్ గైస్, మధ్యాహ్నం తినేసి వచ్చి పడుకున్నాం, ఇప్పుడు లేచాను. కోచ్ వచ్చింది. సో ఈరోజు ఈవెంట్లో అందరూ అప్పటిదాకా ముత్యాలను చూపెట్టారు, కానీ 2 ఆనిముత్యాలు కూడా ఉన్నాయి. ఆ ఆనిముత్యాలు చూపెట్టడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నా పక్కనే సింగర్ సుహాసిని గారు ఉన్నారు. చూశారు కాబట్టి ఒక మంచి పాట వినిపించండి నాకు మీ వాయిస్లో. महकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में. ఈరోజు ఈవినింగ్ మాకు స్నాక్స్గా ఉప్మా పంపించారు, ఉప్మా పొడి. ప్రసాద్ గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఉప్మా ఎందుకు పెడతారండి? ఓహో, నాగరాజు గారు మీరని చెప్పండి సార్, ఉప్మా దేనికి పెడతారు సార్? ఓకే, బాగా చెప్పారు. సంతోష్ నువ్వు చెప్పరా, నీ పంచాయతీ ఏదైనా ఉంటుందిగా? నన్ను వడ్డీయనికి పెట్టారంట. నేనా? వద్దులే, చెప్పు. అది ఉప్మా ఆర్టిస్ట్ అని. చూసారా ఫ్రెండ్స్, ఎంత అవమానిస్తున్నాడు కామెంట్లు వేసుకుని. సో ఈరోజు మేము ఇదేం కర్నూలు జిల్లా ఎమికినూరులో వచ్చిన ఈవెంట్కు మాకు రజక్ గారు ఇన్వైట్ చేశారు. రజక్ గారు థ్యాంక్స్ అండి. చాలా పెద్ద పండగ ఇక్కడ మన ఊర్లోనే. ఈ పండగకు మేము రావడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం చౌదరీస్ వచ్చారు, అన్నలందరూ కూడా ఇక్కడికి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఈవెంట్స్ మనం చేస్తూనే ఉండాలి రెగ్యులర్గా. గుడ్ లక్ అన్న రజక్ అన్న. అండ్ మీ మిత్ర బృందం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండి. వెల్కమ్ టు ఎమ్మిగనూరు సార్. నవీన్ గారు అండ్ పంచ్ ప్రసాద్ గారు, భాస్కర్ సారు, వినోద్ గారు, సో నాగార్జున గారు, సుహాసిని గారు, రూప గారు. నేను 4 సార్లు వచ్చాను ఇప్పటికీ, చాలా సంతోషంగా ఉంది. ఒక ఆవిడ అడుగుతుంది, మీరు హేరి కుమార్ చెప్పొద్దు, గడ్డానికి వేయాలి వాడారు. చెప్తాను సీక్రెట్. హెయిర్ వాడాను యాక్చువల్గా, అది హెయిర్ మీ ఎగ్జామ్ జారి ఇక్కడికి వచ్చింది. అలాంటప్పుడు ఏం లేదు, నడిపించుకోవాలి. ఎవరైనా అండి, ఏం మాట్లాడతారు మీరు? అప్పుడు హెయిర్ బాగా వచ్చింది. అది కోడింగ్ కండిషన్ కట్టాలన్నప్పుడు. ఎలా ఉన్నారు? ఖచ్చితంగా బాగుంటారు. మీకు పెద్దవాళ్ళ పిల్లల కుర్రోళ్ళు హ్యాపీగా ఉంటారు. సో మనకి సంక్రాంతి ఈసారి ముందుగానే వచ్చేసింది. టైం వేస్ట్ చేయొద్దు, ఎంజాయ్ చేద్దాం. వాళ్ళ ప్రోగ్రామ్ కావాలంటే ఒక్కొక్కరు ఒక అడుగు వెనక్కేయాలి. మన ఎమ్మెకినూరు ఎమ్మెల్యే గారు వెనకాల ఉన్న లాస్ట్ రెడ్డి గారికి ఒక అడుగు వెనక్కేయండి. ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. ఒక అడుగు వెనక్కేయాలి. పోయండి బాబు. నిజంగా మీ ప్రేమ అసలు వర్ణనాతీతం అండి అసలు. అండ్ రాను బొంబాయికి రాను ఎంతో మంది చూశారు. ఆ పాట విని వాళ్ళే లేరండి ఇక్కడ. నిజంగా మీ ప్రేమ, ఓ మై గాడ్.
పాట రిలీజ్ అయ్యి 1 year అవుతుంది కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఇదే సాంగ్ ఉంది. ఈ సందర్భంగా అలాంటి వ్యక్తి మన ఊరికి రావడం చాలా సంతోషం. కంగ్రాచులేషన్ అమ్మా. కాకపోతే డౌట్ ఉంది, నేను బిగ్ బాస్ లో అవును రీత్ ఇట్లా అంటే ఎందుకని దూరం పోయాం, చాలా సస్పెన్స్ ఉంది. ఏం ఫీల్ అయ్యామన్నప్పుడు చెప్పాలి, ఎందుకంటే చాలా మంది ఉన్నది. ఆమె ఎందుకు పిలిచిందని ఫీల్ అయ్యాలి, ఒక్కటి చెప్పండి. మీరేం ఫీల్ అయ్యారు, నేను అదే ఫీల్ అయ్యాను. డాన్స్ సాంగ్ రెండు సరే. ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య ఒంగోలు జాతర. నడుస్తుందా డాన్స్ చేస్తుందా? క్లియర్ చేయండి అన్న, దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి. ఒక్క నిమిషం అందరూ కూర్చోండి, కూర్చోండి. వాల్యూమ్ పెంచండి కూర్చోండి. చూడండి ఎక్కడెక్కడ ఎక్కిరో మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫుల్గా ఉన్నారు జనాలు. బాలయ్య గారు ఈజ్ ద లెజెండ్. అక్కడ కూర్చున్నారు చూసారా, ఎస్ఐ గారు కూర్చోబెట్టి మాత్రం ఉండాలి. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయింది, మేము రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలా రష్ ఉండి చాలా ఇబ్బందిగా బయటకు వచ్చాము, అందుకే లేట్గా పెడుతుంది ఇది వీడియో. మామూలుగా లేదు, రష్ మీద పడిపోయి మొత్తం నొక్కేస్తూ కార్లు దన్న కొట్టేస్తూ చాలా క్రూషియల్గా బయటపడిపోయాం. సో మాకు ఇంకా 5.5 hour జర్నీ ఎమిగ్నూర్ నుంచి మన సికింద్రాబాద్ స్టేషన్ వరకు. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతవరకే. సో మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జబర్దస్త్ నవీన్ ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.